ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ. పుల్లేందీవరకాంతిమిందువదనం బర్హావతం సప్రియం శ్రీవత్సాంకముదారకౌస్తుభధరం పీతాంబరం సుందరం. గోపీనాం నయనోత్పలార్చితతనుం గోగోపసంధావృతం గోవిందం కలవేణువాదనపరం దివ్యాంగభూషం భజే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం తృతీయ స్కంధములో 30వ అధ్యాయము. కపిలదేవుడు తన తల్లి అయినటువంటి దేవహూతికి భగవద్ భజన చేయనటువంటి గృహాసక్తుల యొక్క గతి ఏ విధముగా అధోగతిగా ఉంటుందో దానిని ఇక్కడ సూచిస్తున్నారు. శ్రీ భగవానువాచ తస్యైతస్య జనో నూనం నాయం వేదోరు విక్రమం కాల్యమానోపి బలినో వాయోరివ ఘనావలి. భగవంతుడు అంటున్నాడు, ఓ తల్లి, నీకు చెప్పిన కాల ప్రభావము చేతనే మానవులు ప్రేరితులగుతున్నారు. లోపల జిజ్ఞాస ఉంటే 2-3 రోజుల్లో సమాధానం వచ్చేస్తుంది, ఏది చెప్పక్కర్లేదు. లోపల అనుకుంటే సార్ అనుమానాలు ఇచ్చేస్తారు భగవంతుడు. నీకు చెప్పిన కాల ప్రభావము చేయి. ఇంతకుముందు అధ్యాయంలో కాలం గురించి చెప్పుకున్నాం. కాలానికి భయపడి వాయువు వీస్తూ ఉంటుంది, అగ్ని ప్రజ్వలితుంది, ఇంద్రుడు
చేస్తూ ఉంటాడు, సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. మృత్యువు కూడా కాలాన్ని అనుసరించి వస్తూ ఉంటుంది మన దగ్గరికి. కాబట్టి కాలమే సర్వనియంత అన్నమాట. ఆ కాల ప్రభావము చేతనే మానవులు ప్రేరేపితులవుతూ ఉంటారు. 10 అయిపోయింది పడుకోరా, పొద్దుక్కేదాకా పడుకుంటే అలాగే చదువుకోవద్దు, కాలాన్నించి మధ్యాహ్నం అయిపోయిందిరా. యశోదాదేవి పిలిచింది కృష్ణుణ్ణి, చాలాసేపు అయిపోయింది, ఇంక ఆకలేస్తుంది రమ్మని. అంటే ఆయన యొక్క కాలము మన కాలం ఒకటి కాదు. భగవంతుడికి దివ్య లీలా కాలమునకు ఆయన త్రిగుణమయ కాలమునకు ఆయన లోబడ్డాడు. ఆయన ఇష్ట ప్రకారము కాలము జరుగుతూ ఉంటుంది. అందుకనే ఆయన ఆ రాత్రి వేళ గోపికలతో విహరిస్తున్నప్పుడు మనకి మాత్రం అవి 10 గంటలుగానే తోచాయిట. కానీ భగవంతుడు మాత్రం అక్కడ ఆ విధంగా కాలం స్తంభించిపోయి, మనము కాల ప్రకారము మన చెవి మెలిపెట్టి మొత్తేసి తీసుకుపోతూ ఉంటుంది కాలం, మనం ఉంచదు. కాబట్టి ప్రతి జీవుడు కూడా, ఇక్కడ మానవుడు అంటే ప్రతి జీవుడికి వర్తిస్తుంది అన్నమాట. ఆ కాలము చేత ప్రేరితులు అవుతూ ఉంటారు. లేకపోతే వెళతాడా? వెళ్ళలేడు. అక్కడ ఉంది కాబట్టి వాడికి వెళ్ళిపోతాడు, అక్కడికి బలవంతంగా పోతూ ఉంటాడు. వాయువుచే ఎగురగొట్టబడు మేఘములు దాని బలమును తెలుసుకొనలేనట్లు ఈ జీవుడు కూడా దాని బల పరాక్రమం తెలుసుకొనజాలకున్నాడు. చక్కగా వచ్చే పొద్దున మేఘాలు వర్షం చూపిస్తుంది అనుకున్నారు. అయ్యో లోపల పెట్టుకుని కలిసిపోదా అనుకున్నారు. అసలు మనకు గాలే కనపడలేదు, ఎక్కడో తీసుకుపోయింది మేఘాలను. ఆ విధంగా కాలము ఎలా తీసుకుపోతుందంటే మనకు తెలియదు అన్నమాట. ఏ విధముగా అయితే వాయువు యొక్క ప్రభావము చేత మేఘములు దూరీభూతం అయిపోతే ఎక్కడో తీసుకుపోతూ ఉంటాయో, ఆ విధంగానే కాలము యొక్క వేగము చేత జీవుడు తన యొక్క గమనం పొందుతూ ఉంటాడు. కానీ మేఘములకు గాలి యొక్క శక్తి తెలియదు. ఆ విధంగా మనకి కూడా కాలం యొక్క ప్రభావము పరాక్రమం మనకు తెలియదు. ఆ కాల బలము కాల పరాక్రమం తెలియదు. యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. మానవుడు సుఖము కొరకు అధిక క్లేశములను పొంది ఏ ఏ వస్తువులను సంపాదించునో వానిని శక్తిమంతమగు కాలము నాశము చేయుచున్నది. గ్యారంటీ అంటారు. గ్యారంటీ ఏమి గ్యారంటీ? 25,000 రూపాయలు పెట్టి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాడు, గ్యారంటీ. దానికోసం ఎన్ని నెలలు ఎంత వాడు కొంచెం దాచుకుని కొనుక్కోవాలి. కష్టపడి కొనుక్కొచ్చిన దాకా ఉంది, కర్రలు ఖర్చు అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఆపకూడదు. ఒకళ్ళు వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వస్తువు తినకూడదండి అంటారు. ఒకడు ఏం చేయాలి? పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో చీమలు వచ్చేసాయి, చలి చీమలు అందులో చేరిపోయాయి. వాళ్ళకి తగ్గ అది అనుకూలంగా ఉంది. కష్టపడి సుఖము కోసం అధిక క్లేశములను పొంది ఏ ఏ వస్తువులను సంపాదించుతున్నాము అవి ఎంతవరకు ఉంటాయి? కాలము వాటిని శక్తివంతమైన కాలము నాశనం చేసేస్తుంది అంతే. 2 ఏళ్ళు కూడా కాలం పాడిపోయిందండి. దానికై పురుషుడు దుఃఖించుతున్నాడు. కష్టపడి కొనుక్కుని దానికోసం కూడా అయిపోయింది. దుంపత కూడా సరికి ఇవ్వలేదు, వెయ్యి వాడి మీద కంప్లైంట్. ఏ లాభం? కాబట్టి సుఖము కోసం మనం ఎంత కష్టపడుతూ ఉంటామో ఆ సుఖము అంతసేపు మన దగ్గర ఉండదు, పోతూ ఉంటుంది అంతే. ఎందుకంటే కాలము బలవంతమైన కాలం నెట్టేస్తూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదని చెబుతూ ఉంటుంది అనమాట. కాదని చెబుతూ ఉంటుంది కాలం. నీ కూడా ఏది రాదు, ఏది సుఖాన్ని ఇవ్వదు, ఇక్కడికి వచ్చింది దుఃఖాలేమో, ఇక్కడ ఏమి ఉండదు. ఆయనకు నువ్వు ప్రాకులాడుతున్నావు. ఏం చూసావు? కట్టివాడై కరెంట్ పెరిగిపోతుంది రేటు. యద్ధ్రువస్య దేహస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాద్ గృహక్షేత్ర వసూని చ.
దుర్మతియగు జీవుడు మోహము వలన కళత్రాదులతో కూడిన దేహమును, గృహమును, క్షేత్రమును, ధనమును నిత్యమని తలంచును. మతి సరిగా లేని కారణముగా దుర్మతి, మతి అన్న బుద్ధి అన్న ఒకటే, సరిలేని కారణముగా జీవుడు మోహితముడి అయిపోయి మోహవశము చేత నా వాళ్ళు, నా భార్య, నా బిడ్డలు, నా ఆవులు, నా ఇల్లు ఇవన్నీ కూడా నేను పోగు చేస్తూ ఉంటాను, ఎందుకు నాకు అవి ఆనందం ఇస్తాయి, సుఖం ఇస్తాయి అని చెప్పి. ఇవన్నీ కూడా దేహ సంబంధమే. నాకు దేహం ఉంది కాబట్టి అవన్నీ చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతా, తినగలుగుతా ఉంటాం, సంబంధం ఉంటుంది. ఒక్కసారి కానీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇంక సంబంధం ఎక్కడ మొత్తుకున్నా కూడా నిర్మించుకోడు. చెవుల దగ్గరకు వచ్చి చెప్పినా కూడా ఉండనెవరు, పోతవచ్చిన పిలిపించి వెంట తరివేస్తారు, ఉంచనెవరు. ఏదో పట్టింది ఇంటికి, వాడు ఉంచబోతే వాడి ఆసక్తి ఉంటూ ఉంటాడు. ఆయన కూడా బలవంతంగా ఏదో చేసేసి బయట చేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా దేహం ఉంది కాబట్టి క్షేత్రము, ధనమును నిత్యమును బలం చూస్తున్నాము. అందువలన ఈ వస్తువులు అన్నీ నష్టము కాగా అతడు దుఃఖమగ్నుడగుతున్నాడు. చిన్నప్పుడు మనకి 1-2 తరగతిలో ఉంటుంది పుస్తకంలో పాట చెప్తారు, పిసినారి పసిడి దాచదు పిసినారి ముసలి ఒకడు, అలా ఉంటుంది. ఇవన్నీ చెప్పినది మనకి చిన్నప్పటి నుంచి. ఇవన్నీ నేర్పడం వలన శాశ్వతం ఏదో, అశాశ్వతం ఏదో, దుఃఖం దేనికి వస్తుందో అన్ని చెబుతూ ఉంటారు. ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు ఉన్నాయి పుస్తకాల్లో, మళ్ళీ పెట్టండి అవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా మనం కష్టపడి పోగు చేసుకుంటాం, చివరికి మనకు కూడా రాదు, దుఃఖం ఏర్పడుతుంది. మళ్ళీ వాడు మనకి జ్ఞాపకం చేసి దుఃఖం. ఆ సమయంలో మృత్యు సమయంలో అన్ని మర్చిపోయి చక్కగా శాంతంగా ఉన్నామంటే గుర్తుపట్టావా, ఏడుగులు పైగా దాని గురించి లేనిపోను అన్ని జ్ఞాపకం చేసి దుఃఖం. కాబట్టి దుఃఖం మగ్నులవుతాడు, దుఃఖంలో మగ్నులైపోతాడు అంతే. జంతుర్వైభవయే తస్మిన్ యాం యాం యోని మనువ్రజేత్ తస్యాం సలభతే నిర్వృతిం న విరజ్యతే. జీవుడు ఈ సంసారమున ఆయా జన్మలలో తిరుగుతూ సంతోషమును పొందుచుండును. రకరకాల జన్మలు, ఎన్ని రకాల జన్మలు ఉన్నాయో తిరుగుతూ సంసారములో జన్మలలో రకరకాల జన్మలో తిరుగుతూ సంతోషం పొందుతూ ఉంటాడు. ఏ సంతోషం? అందువలన వాడు ఏమాత్రమును విరక్తిని పొందుటలేదు. బోరు పెడతాడు బాబు. ఇక్కడ ఒక 5 నిమిషాలు ఎక్కువైతే చూస్తూ ఉంటాడు, బోరు కొట్టేసి నిలిపోవాలి. కానీ బాధలో మాత్రం ఇళ్ళు బోరు కొట్టదు అనమాట. కొత్త అయినటువంటి కనబడుతూ ఉంటాయి, ఏమిటో అన్ని సంతోషం పొందుతూ ఉంటాడు. అందువలన వాడికి ఏమాత్రం విరక్తి కలగదు. విరక్తి కలిగినా మళ్ళీ ఉంటూ ఉండదు అంతే, క్షణమే, ఏదైనా క్షణకాలమే. నరకస్థోపి దేహం వై నగుమాం త్యక్తుమిచ్చతి నారక్యాన్ నిర్వృతౌ సత్యాం దేవమాయా విమోహితః ఆత్మజాయాసుతాగార పశు ద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే. దైవీ మాయచే విమోహితుడగు పురుషుడు నరకయోనిని పొందియు నరకయోగ్యములగు ఆహారాదులచే సంతుష్టుడై ఆ నరక కీటాది దేహమును విడచుటకు ఇష్టపడుటలేదు. ఒకటి కాలము ద్వారా శోధితమవుతున్నాడు జీవుడు, రెండవది దైవీ మాయలో పడి ఉన్నాము. బలవత్తరమైనటువంటి మాయ అన్నమాట. ఎంత పెద్ద పెద్ద గోడలు కట్టేశారు, అసలు మనకి బయటపడేటువంటి ఆలోచన లేదు. పోనీ ఒకవేళ బయటపడదాం అనుకున్నా కూడా పెద్ద పెద్ద గోడ, ఎత్తైన గోడలు ఎక్కలేము. ప్రయత్నిస్తున్నామా? నిష్కపటంగా ప్రయత్నిస్తే సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. మామూలు జైలు అయితే సహాయం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ దైవీ మాయలో మనం ప్రయత్నం చేస్తే మనకి సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
దైవమే సహాయం చేస్తూ ఉంటుంది. ఈ మాయ కూడా దైవీ మాయ. ఇది ఆ దైవీ మాయ ద్వారా విమోహితులైనటువంటి జీవులు నరకయోనుని పొందియు, నరకమే ఆనందంగా ఉన్నాం అనుకుంటున్నాం, ఏం ఆనందంగా ఉందో మనకే తెలియదు. ఎలా ఉన్నారండి? బాగున్నాం. దాని తర్వాత ఏం బాగో మెలుమల మొదలు పెడతారు. ఆ విధముగా నరకయోనుని పొంది నరకయోగ్యములకు ఆహారములచే, అసలు పడింది మళ్ళీ ఇంకా మనం నరకానికి పోవడం కోసం రకరకాలైనటువంటి ఆహారాలు, ఇది సభ్యతంగా ఇది చేయడం న్యాయముగా ఆర్జించకుండా వచ్చేటువంటి ధనముతో తినడమే నరక గమనం వస్తుంది. అది కాకుండా వాళ్ళు పశు హింసతో కూడి మిగతా హింస, జీవహింసతో కూడిన ఆహారం తింటున్నాం. ఇవన్నీ నరకయోగ్యములకు నరకమును పొందడానికి యోగ్యమైనటువంటి ఆహారాదముల చేత మనం సంతృష్టి. నాకు అదే కావాలి, సంతృష్టుడు. నా అబ్బాయి కాదు తినండి, పెద్ద గొప్ప చెప్పుకుంటూ ఉంటాడు. ఆ నరక కీటాది దేహమును విడుచుటకు ఇష్టపడుటలేదు. ఆ పొందమంటే అందులోనే ఉంటాం, వదిలిపెట్టడానికి మనకి ఇష్టం ఉండదు. ఇంద్రుడికే కాలేదు, ఏదో శాపవశాత్తు ఇంద్రుడి గారికి పాపం సూకర్యోగం లభించిందిట. వరహావతారం ఎత్తాడు ఆయన. సమయం అయిపోయింది బాబా, దేవతలు మొరపెట్టుకున్నారు, బ్రహ్మగారు వచ్చారు, నీ పని అయిపోయిందిరా వచ్చేయి, నీకోసం ఇంద్రసింహాసనం ఖాళీగా ఉందంటే రానండి, చాలా బాగుంది అని. ఎక్కడ ఇంద్రుడు ఎన్ని రకాల సుఖ సౌభాగ్యాలు అనుభవించేవాడు, పైగా అమ్మని చెప్పి గట్టిగా చెబితే కొడడానికి వచ్చాట. ఇంకా చేసేది లేక బ్రహ్మగారు మంత్రం ద్వారానే భూతం పోతుందని చెప్పి మంత్రీభూతమైన జలమును వాళ్ళ మీద ప్రోక్షిస్తే అప్పుడు ఇంద్రుడు కాస్త ఇష్టం లేకపోయినా వచ్చిన తర్వాత సిగ్గుతో తలవంచుకుని ఉంచున్నట్ట. అన్ని తెలిసిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకని వదిలిపెట్టాం. అందుకని ఆ నరక కీటాది దేహం, ఇప్పుడు కీటదేహం ఇది పెద్ద మంచిది కాదు. ఏదో చక్కగా ఉందనుకున్న శరీరం ఇదంతా కూడా ఏమి కీటం ఇది. కాబట్టి మనకి ఇష్టం అవ్వడం లేదు. ఎందుకంటే అసలైన వస్తువు యందు మనకి పరిచయము లేదు. ఆత్మజాయా సుతాగార పశు ద్రవిణ బంధుషు నిరూఢమూల హృదయ ఆత్మానం బహుమన్యతే. ఇట్టి వ్యక్తి దేహము, భార్య, పుత్రులు, గృహము, పశువులు, ధనము, బంధువులు మున్నగు వాని యందు నానా విధములకు మనోరథములను నిలుపుకొని తన్ను కృతార్థునిగా భావించుకొనుచున్నాడు. అమ్మయ్య, మా అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చేసింది, ఆ అమ్మాయికి మంచి సంబంధం చేసి పెట్టేసాం, అయిపోయింది. ఇన్ని రకాల మనోరథాలు వెళ్ళాలండి. అలాగే మరి మనడు పిలుస్తున్నాడు, ఇంకా ఎక్కువ సంబంధం అయిపోతూ ఉంటుంది. రకరకాల మనోవాంఛ మనోరథములు ఎన్ని ఉంటాయో రకరకాలుగా చెరవల పలవలవుతూ ఉంటాయి. అవన్నీ చేసుకున్న తర్వాత తన్ను కృతజ్ఞులు అమ్మాయి, ఆ చేసిన పనులకి కృతార్థత అనమాట, చేయగలిగానని చెప్పి సంతృప్తి పొందుతూ ఉంటాడు. నదహ్యమాన సర్వాంగ ఏషాముద్వహనాధినా కరోత్య విరతం మూఢో దురితాని దురాశయ. కుటుంబ పోషణ చింతచే మూఢుడు దురాశయుడు నగు ఆ మానవుని సర్వాంగములు నిరంతరము సంతప్తములగుచుండును. ఎంత సంపాదించి తీసుకురండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖములో ఎటువంటి శాంతము కాని ప్రసన్నత కలగదు. ఏమాత్రం కాస్త అంతా బాగానే ఉన్నది చెప్తూ ఉంటారు. ఏదో వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, ఇంకొక అలవాటు చెప్పకలే. సంసారం అందులో ఎంత వేసినా అంత కొట్టుకుపోతూ ఉంటుంది. అది ఎంత కష్టం సంపాదిస్తూ ఉంటుంది, ఇంక్రిమెంట్లు వచ్చేది వాళ్ళు చేద్దాం, ఏదో ఇంకోటి ఏదో వస్తుంది, ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం ఉద్యోగం చేస్తూ ఎన్ని రకాల ప్లాన్ వేసుకుంటూ ఉంటారు, ఎన్ని రకాల ప్లాన్లు ఉంటాయో ఇది ఎత్తుకుపోతుంది. ఆ విధంగా పాపం కుటుంబ పోషణ చింత చేత మూఢుడు దురాశయుడు నగు ఆ మానవుని దురాశ పడితే ఇంకా లేవలేదు. అందులో దురాశని ఎవరినేమంటారు, అన్ని కూడా కావలసిన వస్తువులే, అన్ని కూడా ఆ సమయంలో అవసరంగా తోచేటువంటివే. సమాజంలో ఉండాలి మాత్రం, లేకపోతే అలాగా. ఇంట్లో ఉంటే ఇంట్లో సోఫా సెట్ ఉండాలి, లేకపోతే
టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్, ఇవన్నీ మామూలు కనీస అర్హతలు అనమాట. ఈ రోజుల్లో అయిపోయాయి. దానికోసం ఎంత కష్టపడాలి. తెచ్చిందాకా ఉండి మళ్ళీ ఏది వాగకపోయినా అటువంటి తెమ్మడి ఎడుగు తెచ్చావు, అక్కడ మళ్ళీ శాంతత ఉండవు. ఇంత తెచ్చినా కూడా లోపల ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది అనమాట. పాపం వాడు సర్వ అంగములు కూడా నిరంతరం సత్వం. కాళ్ళు లేక చేతులాగా ఇస్తుంటే మనసుకు శాంతంగా ఉండదు. లోపల అన్ని కూడా జాలయ్యాయి. ఎక్కడ ఆనందం ఉంటుంది, ఎక్కడ సుఖం ఉంటుంది. హరే కృష్ణ. అందువలన అతడు పాపమును చేయుచుండును. ఇంకా చేసేది లేక మరి రావాలి కదా, మరి అర్జించాలి కదా ధనం. ఆక్షిప్తాత్మేంద్రియ స్త్రీణామసతీనాం చ మాయయా అహోరచిత యాలాపై శిశూనాం కలభాషిణాం గృహేషు కూటధర్మేషు దుఃఖతంత్రేష్వతంత్రితః కుర్వన్ దుఃఖ ప్రతీకారం సుఖవన్ మన్యతే గృహీ. ఒక ఇల్లు కట్టలేకపోయావు, ఇంతకాలం ఏం చేశారు? సొంతలు లేకపోయింది. కొలటలకు స్త్రీలు ఏకాంతమున సంభోగాది సమయములందు ప్రదర్శించు కపట ప్రేమ యందు బాలుర మధుర వాక్కుల యందు మనస్సు ఇంద్రియములు చిక్కుకొనుట వలన గృహాసక్తుడగు పురుషుడు సుఖదుఃఖ ప్రధానములగు కపటపూర్ణములు నగు గృహకర్మల యందు మగ్నుడగును. ఒక్కసారిగా పిల్లలు నవ్వేటప్పటికీ అయిపోతుంది. ఆ పరిశ్రమ అంతా కూడా మర్చిపోతాడు. మళ్ళీ బాగుంది. వ్యాసులు వారు రాశాడు బాబా. ఆయన ఇవన్నీ ఏ విధంగా ఆలోచించి రాశాడు పాపం మహానుభావుడు. కపటపూర్ణములు నిష్కల్మషంగా ఎవ్వరూ కూడా ఏదోరుగు పూర్వం ఉండి ఇప్పుడు పోయాయి, వాళ్ళు ఇంకా ఇంకా పోతున్నాయి. ఆపాతముదులు విషో కుంభ పయోమక అంటారు. అంతేనా? కుంభం కుండంతా కూడా విషం, పైపైన మాత్రం కాస్త తేనె పోస్తారు అన్నమాట. అలా ఉంటూ ఉంటుంది. కానీ తెలుసుకోవడం చాలా కష్టం. ప్రవాహం జరిగిపోతుంది అంతే. ఇంకా ఇంకా టౌన్లో ఉంటే పాపం వాడు పొద్దున 4 గంటలు లేస్తేనే కానీ వండుకోవడం, తినడం, బాక్సులో పెట్టుకోవడం, 6 గంటలు 7 గంటల బస్సు ఎక్కుతాను కానీ మళ్ళీ 3 కిలోమీటర్ల దూరం ఎలా వెళ్ళాలి. అదే సాయంత్రం వాడు 8 గంటలకు వదిలిపెట్టరు. అక్కడ వచ్చేప్పుడు 10 అవుతుంది. ఇంకేముంది ఇంకా. మిగుల జాగ్రత్తగా నుండి నిరంతరము దుఃఖ ప్రతీకారము యత్నము చేయిస్తూ దానినే సుఖమని భావించుతుండను. పాపం చాలా జాగ్రత్త కొడుతూ దుఃఖములు రాకుండా సుఖం కోసం ప్రయత్నం చేస్తూ ఆ దుఃఖములనే సుఖముగా స్వీకరిస్తూ బండి లాగుతూ ఉంటారు జనాలు. తప్పదిది. పడ్డామంటే తప్పదు. ఇంకా లేవడం ఉంటూ ఉండదు. అర్ధైరాపదితైర్ గుర్వ్యా హింసయేతస్తతశ్చతాం పుష్ణాది యేషాం పోషేణ శేషభుగ్యాత్యథ స్వయం. ఆ వ్రత వ్యక్తి, గృహమే వ్రతం అన్నమాట. సహధర్మ శరీరమా పట్టురావడం చేయడం అవన్నీ కూడా రకరకాలుగా కష్టాలు సుఖాలు దుఃఖవస్తే ఎవడబడి వదిలిపోవాలి. అలా కూడా మళ్ళీ 7 జన్మలు ఇన్ని రకాల పటిషం పెట్టేశారు. ఇంకా మురుగు మూత కోసం అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. హరే కృష్ణ. ఎవరిని పోషించిన నరకము లభించునో వారి పోషణమునకై భయంకరములకు హింసాదుల ద్వారా ధనమును ప్రోగు చేయును. ధర్మ అర్థ కామ మోక్షములలో ధర్మ అర్థములు మానేసి కామము కోసమే. కామం అంటే కేవలము అదని కాదు. ఏ కోరికతో పనిచేసినా అంత కూడా కోరికలే. మంచి ప్యాంటు షర్టు కొనుక్కోవడం కూడా కోరికే. దానికోసం అన్నమాట. ఆ విధముగా ఇంకా ఎవరిని పోషించిన నరకం లభించును. భగవత్ సంపర్కము లేనటువంటి ఎంత వైభవంగా మీరు ధనమును వెచ్చించి గృహమును చక్కగా పెట్టుకోండి, భగవత్ సంపర్కం లేకపోతే నరకమే అనమాట. నరకమే అవుతుంది. కాబట్టి ఎవరిని పోషించి నరకం లభిస్తుందో
అటువంటి భయంకరములకు హింసాదుల ద్వారా ధనమును వాళ్ళ కోసం అని చెప్పి పరులను హింసించో ఏదో విధంగా ఇంకా వేరే గచ్చంతరం ఉండదు, లేకపోతే చేతగానే వాడి ముద్దోడబోదు వాడి మీద చేస్తూ ఉంటారు. తన పరివారము తినగా మిగిలిన అన్నమునే తినుచుండును. అది వస్తారు 10 ఇంకేముంది, అందరూ పడి తిని పడుకుంటారు, మిగిలిన వాడు తింటాడు అంతే. పొద్దున్న కాస్త నాకు ఒంట్లో బాగోలేదు, రాత్రి అన్నం కాస్త పెట్టి తినేసి వెళ్ళిపోండి, అయిపోయింది. చల్లగా ఉండదు, వ్యాసంకాలం వచ్చింది. తన పరివారము తినగా మిగిలిన అన్నమునే తినుచుండును. వార్తాయాం లుబ్ధమానాయాం ఆరబ్ధాయాం పునః పునః లోభాభిభూతో నిస్సత్వ పరార్థే కురుతే స్పృహాం. కానీ మనకి అవే బాగుంటాయి. లోభవసుడు అసక్తుడు నగు మానవుడు ఎంతగా ప్రయత్నించినను తన జీవికను సరిగా నిర్వహింపలేకపోయిన వాడై పరుల ధనమును కోరును. లోభానికి వశం అయితే ఇంకంతే. స్వతసిద్ధంగా నాకు లోభం లేకపోయినా గొడవలు వదిలిపెడతారా? వాళ్ళ కోసం లోభం దానికోసం పనిచేయాలి, తప్పదు. కుటుంబ భరణే కల్యో మందభాగ్యో వృథోద్యమ శ్రియా విహీన కృపణో ధ్యాయన్ హసిత మూఢధీ. మూఢబుద్ధియు అదృష్టహీనుడు నగు పురుషుడు మాటి మాటికి యత్నించినను కుటుంబ పోషమునందు అసక్తుడగును. బుద్ధి మూఢబుద్ధి ఉంది, అదృష్టము లేదు. ఎంత పెద్ద పెద్ద చదువులు చదివి ఏం లాభం, లేకపోతే గుమస్త ఉద్యోగం కూడా కనబట్టలే. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడో కానీ కార్యం సిద్ధిపడదు, అవడం లేదు. కుటుంబ పోషణ అసక్తుడు అవుతున్నాడు. అప్పుడు శ్రీహీనుడు దుఃఖితుడు కింకర్తవ్యత విమూఢుడై నిట్టూర్పులను విడుచుతుండును. ఇంకేం చేయాలో తెలియక రకరకాల ఇంకా ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏవం స్వభరణాకల్యం తత్కలత్రాలయస్తదా నాద్రియంతే యథా పూర్వం కీనాశా ఇవ గోచరం. లోభులకు కృషివలురు ముదుసలి అయిన వృషభమును ఉపేక్షించునట్లు తమ్ము పోషించుటయందు అసమర్థుడని తెలుసుకొని పుత్ర కళత్రాదులు యజమానిని వెనుకట వలె ఆదరింపరు. ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణ. లోభులకు కృషివలురు, వ్యవసాయదారులు వాళ్ళు ఎంతవరకు ఎద్దులు తన పొలాన్ని దున్ని పెట్టగలవో పనులు చేయడంతవరకు కూడా వాటిని పోషిస్తారట. ఎప్పుడైతే ఇంకా అది కాడి కట్టడం మానేస్తున్నారు, పక్కన పెట్టేస్తారంటే పాలు ఇవ్వని ఆవుని దున్నడానికి సిద్ధలేనటువంటి దాన్ని పక్కన అమ్మేస్తూ చేసేస్తుంటారు, ఏదో ఒకటి అది వదిలేస్తారు, దానికి నేను పెట్టదు అనమాట. ఆ విధముగానే చాకచక్యముతో కుటుంబాన్ని పోషించలేనటువంటి వాడిని దద్దమ్మని ముద్ర వేసేసి ఎవరు వినరు వాడి మాట. వెనుకడు వల్ల ఆదరింపరట. పుత్రులు అంతే, భార్య కూడా అంతే. కాబట్టి జాగ్రత్తగా ఆడవాళ్ళు కూడా అంతే. పాపం వాళ్ళు 24 గంటలు 360 పనిచేస్తూనే ఉంటారు, సెలవులే ఉండవు. కానీ ఏ రోజైనా కనుక తరుణకు వచ్చి పడుకుంటే ఒక్కడు సహాయం చేయడు, అవునా కదా? చేసి పెట్టరు, వాళ్ళకి చేయవలసిందే. చాలా అయినా కూడా మనకి అవే పిలుస్తూ ఉంటాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆయన అరకే ఉంటే
ఉపయోగించి అవసరం వచ్చింది అందరూ కావాలన్నా అందరూ కావాలనుకుంటారు ఆప్చేతారు ఎవరు ఆప్చేది కావాల పట్టిన వాళ్ళు మనుషులు పోతే ఒక సెకండ్ వెళ్ళిపోయింది సైన్స్ ప్రకారం చూస్తే అందుబాటులో పడతాను టైం పెట్టేది అధ్యక్షుడు 3 నెలలు పెళ్లిలో నుండి చదువులో ఆ క్లైమేట్లో ఈ క్లైమేట్లో చదువుతాం అది వ్యక్తి పోతే అందువల్ల ఆ భిన్నం అయిపోయింది పెచ్చలోసంలో అయోధ్య వాళ్ళు పెట్రోల్ అనుకుంటారే కాదు కాల గతిని ఎవరు పట్టగలుగుతారు కాల గతిని ఎవరు పట్టగలుగుతారు ఆప్చేస్తారా ఎవరు చూడండి ఆ నెలతో చదువుతున్నాను చదువులో వచ్చాను అది చచ్చిపోతే చచ్చిపోతుంది కానీ దాన్ని ఒక ఆప్తుతారు ఆ వ్యవహారం చూస్తాను మీకు ఎక్కువ చూస్తుంది మొదలు నుండి కోపలు బృందావనం పల్లి కృష్ణుడి ఆ ప్రాబ్లం తర్వాత కృష్ణుని చేస్తున్నాను వెళ్ళినాడు వచ్చేసాడు ఫలితాలపై ఎవరైనా కోటానికి ఎంత అయిపోయి 40 ఈ స్థాయిలో ఎక్కడైనా ఎక్కడ వచ్చింది అసలు లాక్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ చేశాడు అక్కడ కాలం ఆత్మ చేశాడు ఉంటుంది వెళ్ళారు వచ్చారు కానీ అయిపోయింది ఆ 12 గంటలు మనలో ఉంటుంది సంవత్సరాలు ఇంటి సంవత్సరాల విషయం లగ్నతో ఉంటుంది ఎంతో ఉంది కేవలం ద్వారా మానవ యొక్క అర్థమైంది లక్ష్ముడు పడిపోయింది ఎవరు కూడి నేను బతకాలంటే మంది చేయాలి కూడి మంది వెళ్ళాలి అలాంటి కాకపోతే కొత్త యోజన అంటే ఏమి ఉంటుంది ఎనిమిది వేలు ఇక్కడ కుమారేమో 2000 అనుమతిది ఎన్ని రోజులు రాదు ఇది ఎప్పుడు వచ్చేవాడు ఎక్కడైతే రాముడు కైకగా వచ్చాడని చెప్పి కాలం కాలం అయిపోయింది చెప్తారు కావున ఆయన మందుని చెరుకు చేస్తారు చెరువు మందులు ఒక్కసారి చెప్పారు సమాచారం పాపాలని ఒక క్షణకాలం పోతుంది సంపూర్ణ క్షణకాలం పాపాలు ఎంత ఉంటుంది ఒక అడిగినా అనుమతులు దాని కాలం అలా కావాలని చూస్తుంటే అప్పుడు పూర్తి విశ్వాసం ఎవరు ఆ ప్రభావం పూర్తి కృష్ణుడు 90 సంవత్సరాలు చెట్లు ఆగిపోతుంది భద్రికాశ్రమంలో దీపావళి తర్వాత
దేవాలయం కొడతాయి దీవాలంటే ఇంత దీవులు నీ కొడుతారు దీపాలు ఆరు మనలు దీపాలు ఇంతే మాకు చేతులు కాదని నీ కట్టగడుతుంది కదా అక్కడైతే కట్టగలేదు తిరుపతి సూర్యనామంలో ఏకాగ్రంలో భగవంతుడు దీపాలు చేస్తారు ఎంత ఉంటుంది ఉంటుంది దీపాలు అట్లా అమ్మమైన ఆయన చూసుకుంటారు సుమారు 200 అడుగులు పై వేసుకున్నా అక్కడ జీవితం వస్తే సంవత్సరాలు ఒక వ్యక్తి భద్రకాలు వస్తున్నారు వస్తుంటే ఎక్కడ దీపావళి దేవాలయం పోతుంది అక్కడి రోజు దేవాలయం తీస్తారు వాళ్ళు దేవాలయం పూర్తి వస్తున్నాను అగ్ని దేశంలో సీతానికి వీళ్ళు కూర్చుని బాగా పడుతున్నాడు ఆ పడుతుందా పడిగా అప్పుడు ఒక పొలం వచ్చాడు ఒక పొలం వచ్చాడు ఏంటి గొడవ నేను దర్శనంతో వచ్చాను అప్పుడు 9 పాస్ కావాలా నీ బ్యాక్ చెప్పండి వచ్చిన నాకు తెలిసి పెట్టాల్సింది అప్పుడు ఒక అరగంట పెట్టాలి అయితే నాకు తొందరగా అవుట్పుట్ వచ్చింది మళ్ళీ వస్తుంది అంటే పూజ వస్తుంది ఆయనకులు అయిపోయిందా ప్రత్యేకంగా జరిగినట్టు తీర్పు తీసుకోగా మనం ఇంకా దాన్ని ఒక మార్పు చేసుకోవాలి కారణం ఆయన నమ్మి ఆయన ఆరాధన చేయి అదే ముట్టుకుంటున్నాడు ఒక నామకీర్తించారు పూర్తిగా మనసు పవిత్రం చేసుకుంటుంది ఆయన అమృతం చేస్తారు తప్పదు మనం అలాంటి వస్తువులు ఏమి చేయాలి కాస్త మనం భగవంతుడు గురు పరిశుద్ధుడు శాస్త్ర విషయం విన్నటువంటి దాని బలం చేత మనకు సపోర్ట్ పూర్ణ అనుభవం అవుతుంది శాస్త్రం దానికి ప్రయత్నం చేస్తే మన జీవితం అలాంటి అలాంటి కథిపాసనం కల్పిత శ్రీమద్ భాగవతం ప్రమాణం చేసుకుంటే మన జీవితం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ